'పెద్ది' సినిమాకి సంబంధించి ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి? మొదటి రోజు పరిస్థితి ఏంటి? హడావిడి సినిమా చూడాలి అనేటువంటి మూడ్లోకి జనాలను తీసుకొచ్చి ఒక క్రౌడ్ పుల్లర్గా రామ్ చరణ్ హిందీ బెల్ట్లో ఈ సినిమా కనెక్ట్ అవ్వటం అనేది మొదలైంది కాబట్టి ఈ రైజ్ ఎక్కడి దాకా పెడుతుంది అనే దాన్ని బట్టి లో ఇలానే కంటిన్యూ అయితే ఎంతవరకు వెళ్ళొచ్చు అంటారు మీ అంచనా ఇది 7-8. భరద్వాజ గారు 'పెద్ది' సినిమా రిలీజ్ అయింది, మనం చూసాము, అయిపోయింది. అయితే 'పెద్ది' సినిమాకి సంబంధించి ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి? మొదటి రోజు పరిస్థితి ఏంటి? ఓపెనింగ్స్ తెలుగు స్టేట్స్లో బాగుంది, అలాగే ఓవర్సీస్లో తెలుగు వెర్షన్కి మంచి రిసెప్షనే దక్కింది. అది అడ్వాన్స్ బుకింగ్లో ప్రీమియర్స్లోనే దూకుడు బాగుంది కదా. ప్రీమియర్స్లో బాగుంది. ఇక్కడ కూడా ఈ ప్రైస్ హైక్ ఇవన్నీ కలిసి వచ్చినాయి రెండు చోట్ల. అంటే నిన్న యాక్చువల్గా ఐమాక్స్లో అన్ని స్క్రీన్స్లోనూ అదే సినిమా వేశారు. 6 స్క్రీన్స్ ఫుల్ కదా. 6 స్క్రీన్స్ ఫుల్ అయినాయి. జనాలు ఇంకా నిలబడ్డారు. నెక్స్ట్ షోకి కూడా క్యారీ ఫార్వర్డ్ అయ్యారు చాలామంది. కనుక ఆ హడావిడి సినిమా చూడాలి అనేటువంటి మూడ్లోకి జనాలను తీసుకొచ్చి ఒక క్రౌడ్ పుల్లర్గా రామ్ చరణ్ చరిష్మా కనిపించింది నేను థియేటర్ దగ్గర. మరి స్టార్ హీరో అంటే ఉంటుంది మాత్రం. అది ఆ హడావిడి కనిపించింది. థియేటర్ నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ కూడా బాగానే ఉంది, నడుస్తుంది. బాంబేలో కూడా రిసెప్షన్ బాగానే ఉంది. నార్త్ బెల్ట్ స్టార్ట్ అయింది. నార్త్ బెల్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. అంటే వాళ్ళ అంచనాల ప్రకారం లోగానే మొదలైంది, 27లో మొదలైంది. అది పెరుగుతుంది అనేటువంటి అంచనాలతో ఉన్నారు ఇప్పుడు. ఒకటి నోటీస్ చేశారా, ఇది మిడ్ వీక్. అవును, వీక్ మిడ్లో ఉన్నాం మనం. బుధవారం రోజు ప్రీమియర్స్ పట్టి గురువారం సినిమా రిలీజు. అంటే లాంగ్ వీకెండ్ కోసం ప్లాన్ చేశారు ఇది. లాంగ్ వీకెండ్ బిగ్ రెవెన్యూ అనేది ప్రోగ్రామ్. అందులో ఆ వ్యూహం మేరకే ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు మిడ్ వీకే వస్తున్నాయి. గురువారం రిలీజులు పెరుగుతున్నాయి, శుక్రవారం రిలీజులు తగ్గుతున్నాయి. అందులో భాగమే వీళ్ళు గురువారాన్ని చూస్ చేసుకోవటం. అది అయినప్పటికీ జనాలు ఈ సినిమా కోసం చాలా ఆకలితో ఉన్నారు. ఎప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడు చూస్తామా అనే ఒక అనుభూతిని జనాల్లో కలిగించారు వాళ్ళు. ఎవరు ఎంత మొహమాట పడినప్పటికీ ఈ సినిమా కోసం ఎదురు చూసిన మాట వాస్తవం. థియేటర్లోకి ఆ ఎదురు చూపులతోనే వెళ్ళారు. ఆ వెళ్ళే ప్రేక్షకుల్లో అతి అంచనాలు లేకుండా కథ ఇలాగే ఉంటుంది, ప్రిపేర్ అయ్యారు, మీరు అతిగా ఊహించకండి అని ప్రిపేర్ చేసి థియేటర్లోకి పంపించాడు. అది ఒక సందర్భం. అయితే హిందీ బెల్ట్లో ఈ సినిమా కనెక్ట్ అవ్వటం అనేది మొదలైంది కాబట్టి ఈ రైజ్ ఎక్కడి దాకా పెడుతుంది అనే దాన్ని బట్టి వసూళ్ళు ఏ స్థాయికి పెడతాయి అనేది నిర్ధారణ అవుతుంది. ఈరోజు మొత్తం ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మామూలుగా ఒక 100 కోట్లు అన్ని మాట్లాడుతున్నారు, అంచనాలు ఉన్నాయి. ఫస్ట్ డే 100 నుంచి ప్రీమియర్స్ నుంచి మొదలుపెట్టి అదే డే 1 ఫస్ట్ ప్రీమియర్స్ నుంచి మొదలుపెట్టి ఈరోజు సెకండ్ షో వరకు లెక్కేసుకుని మేము కొట్టబోతున్నాం. అదే 100 నుంచి 125 కోట్లు పోస్టర్ పడుతుంది అని చెప్పేసి అంటున్నారు. చూడాలి ఈవినింగ్ వరకు ఎలా రిపోర్ట్ అవుతుంది అనేది. ప్రస్తుతానికైతే టాక్ స్ట్రాంగ్గానే ఉంది. అంటే నెగిటివ్ లేదు. నెగిటివ్ లేకపోవడం అనేది సినిమాకి ఒక రకంగా కలిసి వచ్చినటువంటి అంశం. అలాగే కంటెంట్కు సంబంధించిన కొత్త విషయాల్లో ప్రధానంగా జనాలు మాట్లాడుకుంటున్నది, సినిమాలో కేంద్రీకరించి ఒక విలన్ లేడు. విలన్ లేడంటారా? విలన్ లేడు సినిమాలో. మీకు పరిస్థితులు కాదండి, స్టేట్ని విలన్గా చూపించగలగటం అనేది ఒక రకంగా డైరెక్టర్ సక్సెస్. అది అంటే సర్కారోడు అని చెప్పడం ద్వారా స్టేట్ని విలన్గా చూపించి సర్కార్ గుర్తించలేదు. ఇది స్టేట్ యంత్రాంగం ఆయా సందర్భాల్లో విలన్లుగా కనిపిస్తారు. ఒక సందర్భంలో పోలీసులు విలన్గా కనిపిస్తారు, ఇంకో సందర్భంలో అధికారులు విలన్లుగా కనిపిస్తారు, ఇంకో సందర్భంలో మంత్రులు విలన్గా కనిపిస్తారు. ఇలా వీళ్ళు ఏ సమస్యతో ఏ మెట్టు ఎక్కితే ఆ మెట్టు మీద ఉన్నటువంటి వాళ్ళు విలన్లుగా కనిపిస్తారు. తద్వారా స్టేట్ అనేటువంటి ఒక పెద్ద విలన్తో డీల్ చేస్తున్నాడు ఈ కుర్రాడు అనే విషయాన్ని జనాలకి కన్వే చేయగలిగాడు అతను. అందుకని కొంచెం ఫ్రెష్గా కనిపించింది సినిమా. అలా కాకుండా స్పెసిఫిక్గా స్టేట్ని రిప్రజెంట్ చేస్తూ ఒక బలమైన విలన్ని పెట్టి చేసుంటే రొటీన్ అయ్యేది. ఆ రొటీన్ కాకుండా ఆ ఏరియా కొంత కాపాడుకున్నాడు తన్ని తాను.
డైరెక్టర్ బుచ్చిబాబు గారు. కాబట్టి జనాలు నెమ్మదిగా జీర్ణం అవుతోంది సినిమా. ఇది ఇంకొంచెం ముందుకెళ్ళే అవకాశం అయితే కనిపిస్తోంది. కానీ ఈ సినిమాలో ఉన్నటువంటి ఇతర అంశాలు దృష్టిలో పెట్టుకుంటే ఎమోషనల్ రైడ్ ఉంది, కానీ సినిమాలో హీరోయిజం ఎలివేట్ చేసేటువంటి క్లైమాక్స్ ఊహిస్తారు కదా ఒక బిగ్ హీరో సినిమాకి. అలా కాకుండా తను ఒక గెలుపు మాట్లాడితే ఆ మాటలు వినటానికి ప్రపంచం సిద్ధంగా ఉంటుంది అనేది, గెలిచిన వాడి మాటలు వినటానికి ప్రపంచం సిద్ధంగా ఉంటుంది అనే డైలాగ్తో తన్ని తాను కుదించుకుని వెళ్ళినట్టుగా కనిపించింది ఆ క్లైమాక్స్. ఓకే, అంటే ఇంతకాలం కన్విన్స్ కానటువంటి ప్రభుత్వం ఈయన ఒక మెడల్ కొట్టేసి మైక్లో మాట్లాడేస్తే కన్విన్స్ అయిపోతుందా? అక్కడ మీకు కాన్ఫ్లిక్ట్ ఏంటి? అసలు ప్రభుత్వం దగ్గరకి ఇతను రీచ్ అవ్వలేకపోయాను, మమ్మల్ని గుర్తించట్లేదు, రీచ్ అవ్వలేకపోవడం అనేది ఒక యాంగిల్. కానీ అక్కడ ఒక సమస్య ఉంది. డ్రైవర్తో మాట్లాడిస్తాడు, ట్రైన్ డ్రైవర్తో. ఇది కొన్ని మన కెరియర్ ప్రారంభం నుంచి ఉంది, ఉన్న గొడవ, ఇది కొత్త గొడవ ఏం కాదు, సీనియర్స్ చెప్పారంట అన్న టైంలో ఇది నలుగుతున్న కథే. అది ఆయన యుద్ధం ఉంటుంది అక్కడ, అప్పల సూరి గారి యుద్ధం ఉంటుంది. ఈ నేపథ్యం ఇంత ఉండి తను ప్రయత్నం చేసి దెబ్బతిని చాలా సెన్సిబుల్ సన్నివేశం. ఏది ఒక 1500 మంది ఉన్నారు మా వెనకాల అనగానే వెళ్ళిపోతున్న మంత్రి గారు ఆగుతాడు. ఆగి చూసి ఇప్పుడు చెప్పు విషయం అంటాడు. అంటూ ఉండగా పిఏ గారు చెప్తాడు, అతను చెప్తున్నటువంటి జనాలు ఎవరికి ఓటు హక్కు లేదు అని. వెంటనే ఆయన డైలాగ్ ఆపేసి అటు తిరిగిపోతాడు వెళ్ళిపోవటానికి. అంటే ప్రజలను కేవలం ఓట్లుగా మాత్రమే చూస్తారు రాజకీయ నాయకులు, అంతకు మించి వేరే విలువ ఉండదు వాళ్ళకి. ఓటు లేదు అన్నా ఈ ఓటు మనకు పడదు అనుకున్న వాళ్ళు ఆ మనుషుల గురించి పట్టించుకోరు అనే ఒక నగ్న సత్యాన్ని బలంగా ఎక్స్ప్రెస్ చేశాడు. ఇలాంటి కొన్ని పాజిటివ్ సన్నివేశాలు ఉన్నాయి సినిమాలో. ఈ సినిమాలో మాత్రమే మాట్లాడిన సన్నివేశాలు కూడా కొన్ని ఉన్నాయి. కాకపోతే ఆ రాజ్యం మీద యుద్ధం ప్రకటించటం అనేది కనిపించకపోవడంతో కొంత డ్రై అయింది సినిమా అనే అభిప్రాయం అయితే ఉంది. అయినప్పటికీ ప్రజలు ఏం చూడటానికి సిద్ధపడ్డారో అదైతే ఉంది సినిమాలో. అవును, అది పాజిటివ్. అదేలేండి, చరణ్ కష్టం కనపడుతుంది కదా ఇప్పుడు. చరణ్ మోసాడు సినిమాని, చరణ్తో పాటు ఆడియన్స్ కూడా మోస్తున్నారు ఇప్పుడు. అదే చరణ్కి ఏమన్నా అవార్డులు వస్తాయన్న రేంజ్లో మాట్లాడుతున్నారు. అవార్డు అంటే ఇది మొదలైంది సినిమా రిలీజ్ కంటే ముందే మొదలైంది. ఒక రకంగా సుకుమార్ గారు దీనికి ఆజ్యం పోశారు. ఏదో ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ సుకుమార్ గారు ప్లస్ శివకుమార్ గారు కూడా అన్నాడు నేషనల్ అవార్డు వచ్చే అవకాశం ఉంది అన్నారు. వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అదేలేండి, అంటే తన పెర్ఫార్మెన్స్ వైజ్ చూస్తే ఇప్పటి వరకు కనిపించని స్థాయిలో కనిపించాడు రామ్ చరణ్. ఫ్లో ఇలానే కంటిన్యూ అయితే ఎంతవరకు వెళ్ళొచ్చు అంటారు మీ అంచనా? నా అంచనా ఇది 700-800 దాకా పెడుతుంది అనుకుంటున్నాను బలంగా. 800 to 1000 మధ్య. ఓహో, అంతకు మించి వెళ్ళటం జరుగుతుందా లేదా అనేది ఇంకా అక్కడ బాంబే స్థిరీకరణ మీద ఆధారపడి ఉంటుంది. 1000 crore క్లబ్లోకి గ్యారంటీగా వీళ్ళు ఎంట్రీ ఇవ్వగలరు అని అనిపించింది, కానీ మూమెంట్ని బట్టి నిర్ణయం తీసుకోవటమే. అదేలేండి, ప్రజెంట్ సిచ్యుయేషన్ ప్రకారం చూస్తే అక్కడ 27% ఆక్యుపెన్సీతో నడుస్తోందని చెప్తున్నారు బాంబే హిందీ బెల్ట్లో. ఇది రైజ్ అయ్యే అవకాశం ఉంది 3 రోజుల్లో అని చెప్తున్నారు. 27% ఆక్యుపేషన్ అంటే హిందీ బెల్ట్లో వీక్ మిడ్లో పర్వాలేదు. ఇది ఆ లెక్క ప్రకారం వేసుకుంటే ప్రస్తుతానికి ఉన్న అంచనా అయితే అప్ టు 8 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూద్దాం మరి 800 crore వరకు. వీకెండ్ ఎలా లాగుతుంది ఏంటి అనేది. ఈ 2 రోజుల్లో కనుక అక్కడ పాజిటివ్ మూడ్ క్రియేట్ అయితే ఇది 1000 crore క్లబ్లోకి వెళ్ళిపోతుంది సినిమా. ఓకే, నెగిటివ్ మాట అయితే లేదు. ఒక చిన్న పెయిన్, ఇంకొంచెం బాధిస్తే బాగుండేది, ఇలాంటి మాటలే తప్ప నెగిటివ్ డైలాగ్ లేకపోవడం అనేది సినిమాకి ఒక రకంగా ఉపయోగపడుతోంది. ఓకే, ఆ పాజిటివ్ ఒపీనియన్ మీదే సినిమా నడక ఉంది ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ.